ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను ఆక్రమించిన క్వారీ క్రషర్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎర్దనూర్ గ్రామంలోని 231 సర్వే నంబర్లో క్రషర్స్ ఆక్రమించిన అసైన్డ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అన్నారు. ఈ విషయమై సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్కు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గొల్లపల్లి జయరాజు మాట్లాడుతూ, అసైన్ భూములను పేదల నుండి లాక్కొని అక్రమంగా నడిపిస్తున్న క్వారీలు, క్రషర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. తిరిగి స్వాధీనం చేసుకున్న భూములను పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కంది మండలం ఎర్దనూరు గ్రామంలో లక్ష్మీనరసింహ మరియు ఇతర క్రషర్ల వారు లోతైనటువంటి క్వారీలు తవ్వడం వలన పైనుండి వచ్చేటువంటి వర్షపు నీరు కిందున్నటువంటి చెరువులు కుంటలలోకి రాకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుట్టమీది కుంట, కమ్మరోని కుంట, తమ్మల్దాని పడే కుంట, తూంకుంట చెరువుల్లోకి పైనుండి నీరు రాకుండా ఉందని అన్నారు. 100 మీటర్ల లోతు క్వారీలు తోవ్వడంతో చెరువులలోకి నీరు రాకుండా కింద ఉన్నటువంటి వందలాది ఎకరాల భూములు నీళ్లు లేక సాగు చేయకుండా పడావుగా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. క్రషర్ల బ్లాస్టింగ్ వలన అనేక మందికి ప్రమాదాలు జరిగాయని, బ్లాస్టింగ్ ధూళి వలన పక్కన ఉన్నటువంటి పంటలపై పడి పంటలు పండలేక రైతులు నష్టపోతున్నారని అన్నారు. బ్లాస్టింగ్ ధూళి గ్రామాలలో కూడా ఇండ్లపైన, ఇంట్లో ఆహార పదార్థాల పైన పడుతుందని చెప్పారు. గ్రామస్తులు ఆహారాన్ని కూడా తీసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయని అన్నారు. రాత్రిపూట క్రషర్ నుండి హెవీ లోడ్ ఉన్న వెహికల్స్ గ్రామం గుండా వెళ్లడంతో గ్రామం చుట్టూ బూడిద చేరుతుందని, ఈ బ్లాస్టింగ్ పొగ వల్ల పక్కన ఉన్నటువంటి చెరువులలోని నీరు కలుషితమవుతుందని అన్నారు. ఈ క్రషర్ల వలన పొల్యూషన్ ఏర్పడే ప్రమాదం ఉందని పీసీబీ అధికారులు కూడా ఎంక్వైరీకి వచ్చారని పూర్తి రిపోర్టుపై అధికారులకు పంపించి పొల్యూషన్ కంట్రోల్ చేయాలని అన్నారు. ఈ క్రషర్ల బారి నుండి గ్రామ ప్రజలను కాపాడాలని లేనియెడల గ్రామస్తులతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని జయరాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం నరసింహులు, బి యాదవరెడ్డి, ఎం యాదగిరి తదితరులు పాల్గొన్నారు. వెళ్తున్న క్రషర్ల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. జిల్లాలో పెద్ద ఎత్తున అసైన్ భూములను ఆక్రమించి, చెరువుల కుంటలు ఆక్రమించి ఇష్టానుసారంగా క్రషర్లు, క్వారీలు నడుస్తూ ఉన్నాయి. వీటిపైన ఎవరు కూడా పీసీబీ అధికారులు కానీ, ఏడీ మైనింగ్స్ కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికీ అనేక రకాల అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పలుసార్లు ఈరోజు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా డబ్బులు తీసుకుంటున్నారు తప్ప దీని మీద చర్యలు తీసుకోవడం లేదు. తక్షణమే వాటి మీద చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల కాలంలో ప్రమాదాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క క్రషర్లు, క్వారీల వల్ల పెద్ద ఎత్తున పొల్యూషన్ ఏర్పడుతూ ఉంది. పంటలు పండే పరిస్థితి లేదు. రైతులకు కానీ, ప్రజలకు కానీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అట్లనే ఇల్లు కూలిపోతున్న పరిస్థితి ఉంది. భూములు పాడైతున్నాయి. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నా వీటిపైన చర్యలు తీసుకోకపోవడం అనేది దుర్మార్గము. కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకుంటే దీని మీద పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతాంగాన్ని సమీకరించి ఆందోళన చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము.